ఇన్సైడ్ లాక్ అయి ఉంది, బయట ఓపెన్ చేసే ఉంది. అందులో భాగంగానే తాము డోర్ కొట్టాము. డోర్ కొట్టిన తర్వాత ఎంతసేపటికి కూడా డోర్ అనేది ఓపెన్ అవ్వలేదు. డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో దాదాపు గంట సేపటి తర్వాత డోర్ని బలవంతంగా ఓపెన్ చేసిన సందర్భంలోనే ఆమె ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. అప్పటికే ఆ విషయం చూసి అప్పటి వరకు తన పని తాను చేసుకుంటూ పోయి చాలా సానుకూలంగాను మంచిగా అందరితోనూ మంచిగా పలకరిస్తూ మంచిగా ఉండేటువంటి వ్యక్తి ఇలా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించే వరకు తాము షాకు గురయ్యాము, భయాందోళనకు గురయ్యాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కావచ్చు, ఉన్నటువంటి స్థానికులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి ఇక్కడ ఒకసారి అపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో భాగంగా ఇప్పటికీ కూడా కుటుంబ సభ్యులు ఇంటికి లాక్ చేయడం జరిగింది. బయట ఉన్నటువంటి సామాగ్రికి సంబంధించి ఆమె యొక్క వస్తువులు అనేవి కావచ్చు ఎక్కడెక్కడ బయటే వాటన్నిటిని కూడా ఎలా అలాగే ఉంచేశారు. మరోవైపు ఒకసారి లోపల ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తే ఇది పూర్తి నివాసంగా తెలుస్తోంది. లోపలికి ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే సింగిల్ బెడ్రూమ్ లో ఆమె ఫ్యాన్ కు వేలాడినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించినటువంటి ఏదైతే ఇన్సైడ్ విజువల్స్ లో ఉందో అక్కడ ఇప్పటికే పోలీసులు ఆమె యొక్క ఎప్పుడైతే మృతదేహాన్ని ఒకటి నుంచి తీసినప్పుడు కేవలం మెడ మీద తప్ప ఇతర శరీర భాగాల మీద కూడా ఎక్కడా గాయాలనేవి లేకపోవడంతో ప్రాథమికంగా ఇది సూసైడ్ గానే భావించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోస్ట్ మార్టం యొక్క రిపోర్ట్ అనేది వచ్చిన తర్వాత అలాగే పోలీసుల యొక్క దర్యాప్తులో భాగంగానే పూర్తి వివరాలు అనేవి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనుక చూసినట్లయితే మొత్తం ఆమె రెగ్యులర్ గా ఎలాగైతే ఉండేదో రెగ్యులర్ యాక్టివిటీస్ అనేవి కంటిన్యూ చేసుకుంటూనే ఈ సడన్ గా తీసుకున్నటువంటి అంటే ఒక ప్లాన్ ప్రకారం తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, ఇది అకస్మాత్తుగా తీసుకున్నటువంటి నిర్ణయం అని తెలుస్తుంది. పైగా మనం ఒకసారి ఆ సూసైడ్ చేసుకున్నటువంటి విజువల్స్ ను ఒకసారి పరిశీలించినప్పుడు కూడా పక్కనే ఒక కప్ బోర్డ్స్ కి సంబంధించి ఉన్నటువంటి కప్ బోర్డ్స్ మీద హార్ట్ సింబల్ తో స్వేచ్ఛ అనే పేరు కూడా రాసి ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఆమె అంటే ఈ యొక్క ఆత్మహత్యకు ముందు కూడా తనను తాను ఎంత ఇష్టపడుకుంటున్నాను అనే దానికి సంబంధించి కూడా ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని నిమిషాల ముందు ఆ రకంగా రాసిందా లేకపోతే ఎప్పుడో అలా రాసి ఉందా అనేది ఒకసారి అది కూడా తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో ఇంతలాగా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ కనుక గమనించినట్లయితే ఇది యాక్సిడెంటల్ గా తీసుకున్నటువంటి నిర్ణయమే తప్ప ఇది వెనకాల ఒక ప్లాన్ ప్రకారం తీసుకొని ఉన్నది కాదు. లేకపోతే ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టి ఉండటం, పూర్తిగా రెగ్యులర్ యాక్టివిటీస్ అనేవి కంటిన్యూ చేసుకుంటూ ఉండటం, ఈవెన్ వాష్ చేసినటువంటి వస్తువులన్నీ కూడా బయటే పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని బట్టి అకస్మాత్తుగా ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఏదో ఒక విషయం అనేది జరిగింది. ఏం జరిగింది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఆ విషయాలు జరిగిన తర్వాత మాత్రమే కొంత ఎటువంటి అంటే ఆమెతో ఎటువంటి కన్వర్జేషన్స్ జరిగాయి, ఎవరు ఆ కన్వర్జేషన్స్ చేశారు, ఏ కన్వర్జేషన్స్ కి ఆమె అసంతృప్తి అయ్యి ఎంత బాధపడుతూ ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి దర్యాప్తులో బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. రత్నకుమార్ స్వేచ్ఛతో లివింగ్ రిలేషన్ లో ఉంటున్నారని చెప్తున్న పూర్ణచంద్ర ఆచూకీ ఏమైనా లభించిందా? ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉంటున్నాడు, ఇంతకు ముందు ఎక్కడ ఉండేవాడు? పూర్ణచంద్రరావు అనే వ్యక్తి మీదే ప్రస్తుతం అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే మొదట ఆమె రిలేషన్ లో ఉంది అనేటువంటి విషయానికి సంబంధించి కూడా గత కొంతకాలం నుంచి ఆ సహోద్యోగులకు ఆ విషయము తెలిసింది. ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇక్కడ ఒకసారి మనం విజువల్స్ లో చూసినట్లయితే పైన టెర్రస్ మీద ఒకసారి సీసీ కెమెరాస్ అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం ఆ బెడ్రూమ్ ని బయట పైకి ఎవరు వస్తూ ఉంటారు, ఎవరు వెళ్తూ ఉంటారు అనే విషయాలకు సంబంధించి కూడా సీసీ కెమెరాస్ ను ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల ద్వారా ఖచ్చితంగా అంటే చివరిసారిగా ఎవరు వచ్చి వెళ్ళారు, ఏం జరిగి ఉంటుంది, కన్వర్జేషన్స్ వాళ్ళ మధ్య అనేటువంటి విషయాలు కూడా తెలుస్తాయి. ప్రస్తుతం పోలీసులు యొక్క విషయం ఇదంతా కూడా ఒకసారిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కేసు దర్యాప్తులో భాగంగా. మరోవైపు ఇందులో ప్రధానంగా ఇప్పటి వరకు వినిపించినటువంటి పేరు ఆ పూర్ణచంద్రరావు అనేటువంటి వ్యక్తి కాబట్టి మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో గత కొంతకాలం క్రితం కూడా అతనితో కలిసి కొన్ని ఫోటోలు దిగడం జరిగింది. ఇద్దరు కలిసి బయటికి వెళ్ళటము, ఫోటోలు దిగినటువంటి ఆ యొక్క ఇమేజెస్ కూడా ఇప్పుడు ఆల్రెడీ లభ్యమైన తర్వాత అతని మీద అనేక రకాల అనుమానాలు తలెత్తుతూ ఉండటమే కాకుండా స్వేచ్ఛ తండ్రి స్వయంగా ఆయనే ఆరోపణలు చేస్తూ ఆయనే చెప్తూ ఉన్నారు కేవలం అతని కారణంగానే తమ యొక్క కుమార్తె యొక్క ఆత్మహత్యకు పాల్పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అన్నటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు. కాబట్టి సో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ఆయన వ్యక్తపరుస్తున్నటువంటి అనుమానాల ద్వారా సో కేసు దర్యాప్తులో భాగంగానే వీటన్నిటిని కూడా ఒకసారి పరిశీలించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో స్వేచ్ఛకు ఉన్నటువంటి పరిచయాన్ని బట్టి
ఆమె పరిచయాన్ని బట్టి దాదాపు వీళ్ళిద్దరి మధ్య ఒక 4-5 సంవత్సరాలుగానే ఎక్కువగానే పరిచయం అనేది ఉంది. అనేక సార్లు అంటే అతను కల్చరల్ యాక్టివిటీస్ కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా పనిచేస్తూ ఉన్నాడు. ఈమె తను ఒక ఆన్ స్క్రీన్ లో కనిపిస్తూ యాంకర్ గాను అలాగే రచనల ద్వారాను అనేక నేపథ్యాలలో ఇంక్లూడ్ అయినటువంటి వ్యక్తి కాబట్టి ఆ రకంగా ఇద్దరి మధ్య పరిచయం అనేది ఏర్పడి ఆ తర్వాత అది ఇద్దరు అన్యోన్యంగా ఉండటానికి సహజీవనానికి దారి తీసిందనేటువంటి విషయాలు అనేవి తెలుస్తూ ఉన్న నేపథ్యంలోనే వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని ఇప్పుడు ఆ పూర్ణచంద్రరావును క్వశ్చన్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రజెంట్ మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి అతను పరారీలో ఉన్నాడు. అతని కోసం కూడా అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు పోలీసులు అనేటువంటి విషయం తెలుస్తోంది. మొత్తానికి అతన్ని అదుపులోకి తీసుకోవడం, అతన్ని విచారించిన తర్వాత అలాగే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ప్రకారం పూర్తిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తే ఖచ్చితంగా ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనేటువంటి విషయాలు పూర్తిగా తెలిసినటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. రత్నకుమార్ అయితే స్వేచ్ఛకి ఒక కూతురు ఉన్నట్లుగా కూడా